Hello guys, welcome to the review of the movie The Girlfriend, acted by Rashmika Mandana గారు అండ్ దీక్షిత్ శెట్టి గారు. రివ్యూలోకి వెళ్ళే ముందు ఒక విషయం కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ మిస్ అవ్వకుండా ఉండొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. ఫ్రెండ్స్, నేను వైజాగ్లో చిత్రాలయ మాల్లో సెకండ్ ఫ్లోర్లో దర్ఫీ అని ఒక కేఫ్ని అయితే ఓపెన్ చేశాను. సో చాలా అంటే చాలా ఫెంటాస్టిక్ ఫుడ్ ఉంది అక్కడ. అండ్ కాఫీస్లో కూడా చాలా యూనిక్ వెరైటీస్ ఆఫ్ కాఫీస్ ఉన్నాయి. సో ఎవరైతే కెఫే లవర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా రెండు యూనిక్ కాఫీస్ ఉన్నాయి, యూనిక్ ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి. వాటన్నిటిని కూడా ట్రై చేయండి, ఎక్స్ప్లోర్ చేయండి. మొజిటోస్, మాక్టైల్స్, మిల్క్ షేక్స్, థిక్ షేక్స్, చికెన్, వెజ్, క్రాబ్ లాలీపాప్ ఇలాంటివన్నీ ఉన్నాయి మన దాంట్లో. సో రకరకాల థింగ్స్ అయితే ఉంటాయి మన దాంట్లో. యూ కెన్ ట్రై ఆల్ దోస్ థింగ్స్. అదే కాదు, మన దగ్గర పేస్ట్రీస్, తిరామిసు లాంటివి కూడా అవైలబుల్ ఉన్నాయి. మాచా కూడా అవైలబుల్ ఉంది మన దగ్గర. సో యూ కెన్ ట్రై ఆల్ దోస్ థింగ్స్. అండ్ ఈవెన్ న్యూటెల్లా బర్గర్స్ కూడా ఉన్నాయి మన దగ్గర. సో రెండు ట్రై చేయండి. అడ్రస్ గుర్తుంది కదా, జగదాంబ థియేటర్ పక్కన చిత్రాలయ మాల్ సెకండ్ ఫ్లోర్. డోంట్ ఫర్గెట్ టు విజిట్. ఏదైనా మూవీ చూసేటట్టయితే చిత్రాలయ మాల్కి, జగదాంబకి, మెలోడీకి ప్రిఫరెన్స్ ఇవ్వండి. అవి చూసుకొని అలాగా డైరెక్ట్గా కేఫేకి అయితే వచ్చేసేయండి. ట్రై చేయండి. థ్యాంక్ యూ. అండ్ ఇంకా ది గర్ల్ ఫ్రెండ్ మూవీ గురించి చెప్పాలంటే మూవీ అయితే చాలా బాగుంది. అంటే చాలా రియలిస్టిక్గా ఆ క్యారెక్టర్స్ని మనం ఓన్ చేసుకునే విధంగా చాలా బాగా తీశారు. చాలా బాగా తీశారు. సింపుల్గా చెప్పాలంటే ఇది ఆడవాళ్ళ బేబీ. అంటే ఇప్పుడు బేబీ సినిమా వచ్చినప్పుడు ఏంటంటే అదంతా కూడా అబ్బాయిల పాయింట్ ఆఫ్ వ్యూ. అదంతా కూడా అమ్మాయిల్లో ఉన్న బొక్కలు అనొచ్చు, లేదంటే వాళ్ళు చేసే తప్పులు అనొచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. వాటిని ఎక్కువగా హైలైట్ చేస్తూ వాటి మీద కాన్సన్ట్రేట్ చేస్తూ వచ్చిన సినిమా అది. సో దానికి మనం ఎలాగైతే ఎగ్జైట్ అయ్యామో ఈ సినిమా అమ్మాయిల్ని విపరీతంగా ఎగ్జైట్ చేస్తుంది. అట్ ద సేమ్ టైం ద స్టోరీ ఆల్సో వెరీ గుడ్. అంటే అది యూనివర్సల్గా అందరూ చూడాల్సిన కైండ్ ఆఫ్ సినిమాని. ఇది ఓన్లీ పర్టికులర్గా అమ్మాయిలకే పరిమితం నేను చెప్పట్లేదు. అందరికీ కూడా సూటబుల్ మూవీ అండ్ అందరూ చూడాల్సిన సినిమా కూడా. అంటే ఎస్పెషల్లీ ఇప్పుడు జనరేషన్ యూత్ ఎవరైతే కొంతమంది సప్రెషన్ని పొజెసివ్నెస్ అనే దాంతో కవర్ చేస్తూ అండ్ ఓవర్ కమాండింగ్ ఉంటూ, అది అమ్మాయి అబ్బాయి మీద అయినా, అబ్బాయి అమ్మాయి మీద అయినా సరే ఆ ఓవర్ కమాండింగ్ నేచర్ అనేది పెట్టుకొని, సో ఇంకా నా గర్ల్ ఫ్రెండ్ ఆర్ నా బాయ్ ఫ్రెండ్ అంటే ఇంకా నాతోనే ఉండాలి, ఇంకెవరితో ఉండకూడదు, అసలు వేరే అమ్మాయిలతోనే మాట్లాడకూడదు, వేరే అబ్బాయిలతోనే మాట్లాడకూడదు, ఇట్లాంటి కైండ్ ఆఫ్ నేచర్ ఉంది. ఇట్లాంటి కైండ్ ఆఫ్ కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు ఇప్పుడు జనరేషన్లో చాలామంది. ఇప్పుడు ఏముందిలే, ఎప్పటి నుంచో ఉంది, ఇక మీదటే ఉంటుంది, అది వేరే విషయం. సో అలాంటి వాళ్ళందరూ కూడా చూడాల్సిన సినిమా ఇది. అండ్ ఒకప్పుడు ఇలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేసిన వాళ్ళు కూడా ఈ సినిమాని చూసినట్టయితే వాళ్ళకి వాళ్ళ జ్ఞాపకాలు గుర్తొచ్చే అవకాశం కూడా ఉండొచ్చు. సో ఇట్లా చాలా బాగుంది సినిమా అయితే మాత్రం. అంటే ఒక మంచి ఫ్లోలో వెళ్తుంటుంది తెలుసా సినిమా. నేను బేసిక్గా ట్రైలర్లో అక్కడ ఒక సీన్ ఉంటుంది కదా, ఐ నీడ్ ఎ బ్రేక్ అని చెప్పి, ఐ మీన్ చిన్న బ్రేక్ కాదు అని చెప్పి అట్లా చెప్తుంటుంది కదా. నేను ఆ సీన్ కోసం లిటరల్లీ వెయిటింగ్ అసలు నేను. ఎందుకంటే ఆ స్టోరీ వెళ్ళే విధానం, ఆ క్యారెక్టర్స్ బిహేవియర్, అంటే అమ్మాయి క్యారెక్టర్, అబ్బాయి క్యారెక్టరైజేషన్స్, వాటి బిహేవియరు, ఆ క్యారెక్టర్స్ తాలూకు ఆలోచన విధానం, అవన్నీ కూడా చాలా చాలా అంటే చాలా బాగా అనిపిస్తాయి. బాగున్నాయి తెలుసా అవన్నీ కూడా. అంటే చాలా బ్యాలెన్స్డ్గా ఉంటాయి. అంటే అతి ఉన్నప్పటికీ కూడా ఒక క్యారెక్టర్ ఉంటుంది. అంటే ఇప్పుడు ఈ రెండు క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో వీటిలో ఒక క్యారెక్టర్ బాగా అతి ఒక విషయంలో. సో ఆ అతి చూసినప్పుడు మనకి కాలుతుంటుంది. అలాగే ఇప్పుడు ఇంకో క్యారెక్టర్, ఈ ఇద్దరు అంటే అమ్మాయి అబ్బాయిలోనే చెప్తున్నాను నేను, స్పాయిలర్ ఉండకూడదని చెప్పి నేను మీకు ఏది ఎలాగని చెప్పట్లా, సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది. ఇంకో క్యారెక్టర్ ఏంటంటే కొంచెం సెటిల్డ్ థాట్ ప్రాసెస్ ఉంటుంది అండ్ దేనికి కూడా అంత ఫాస్ట్గా రియాక్ట్ అయ్యే విధానం ఉండదు. ఇట్లా ప్రతి ఏది చూసినా కూడా మనకి ఇది కాదు కదా రియాక్షన్, ఇంకోటి కదా ఉండాలి అనే కైండ్ ఆఫ్ ఫీలింగ్ వస్తుంటుంది. సేమ్ చెప్తాను కదా, ఆ ఎక్సైట్మెంట్ అనేది చాలా న్యాచురల్ సినిమాల్లో మాత్రమే వస్తుంటుంది. అంతకుముందు బేబీ సినిమా విషయంలో ఇలాగే వచ్చింది. బేబీ సినిమా న్యాచురల్ అని నేను చెప్పను, కానీ దాన్ని ఇప్పుడు సొసైటీలో చాలామంది ఫీల్ అవుతున్న పాయింట్ ఆఫ్ వ్యూ అదే కాబట్టి దాన్ని అలా చూపించారు కాబట్టి అది న్యాచురల్ అన్నట్టు అయ్యింది. సో సేమ్ ఇట్లాగే అనమాట ఇది కూడా. అమ్మాయిల విషయంలో ఇది బాగా న్యాచురల్ సబ్జెక్ట్ అనమాట. అమ్మాయిలు అబ్బాయిలు అలా బాగా తీసుకున్నారు, మంచి సబ్జెక్ట్ తీసుకున్నారు. రష్మిక గారు ఈజ్ ఫెనామినల్ అసలు. అంటే ఆవిడ యాక్టింగ్ అసలు పీక్స్ అసలు మొత్తం అంతా కూడా. ఓవరాల్గా అసలు ఆవిడ గ్రేట్ అబ్బా అంతే. ఇంకంటే ఏదో ఆవిడని ట్రోల్ చేస్తారు కొంతమంది అది ఇది అని చెప్పి, కానీ లిటరల్లీ చెప్తున్నా ఆవిడ కెరియర్ గ్రాఫ్ అలా 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 పెరుగుతోంది. పెద్ద సినిమా చిన్న సినిమా తేడా లేదు. ఆవిడ 100% ఇచ్చేస్తుంది. ఆవిడ ఏ సినిమా చేస్తే అందులో. ఈ సినిమాకి అయితే 200% అంత బాగా చేశారు ఆవిడైతే మాత్రం. సో అసలు అంటే ఈ సినిమాకి పెద్ద హెవీ క్యాస్టింగ్తో కూడా పని లేకుండా చాలా సింపుల్గా ఒక మంచి స్టోరీ లైన్తో వెళ్ళిపోయింది.
అండ్ కొన్ని కొన్ని చోట్ల భలే కోపం వస్తదిలే కొన్ని క్యారెక్టర్స్ మీద. భలే అనిపిస్తది. ఒక క్యారెక్టర్ ఉంటది అబ్బాయిల్లో గూడా. వాడు వాడు చాలా మంచి క్యారెక్టర్. అంటే వాడు బేసిక్‌గా ప్రతీదీ అర్థం చేసుకుంటాడు. అది మనకెప్పుడో హింట్ ఇస్తారు యాక్చువల్‌గా. అది మనకి అదేదో రౌండ్ టేబుల్ టెన్నిస్ లాంటిదేదో ఒకటి ఆడుతున్నప్పుడు ఆ క్యారెక్టర్ ఎంత మంచిదని హింట్ ఇస్తారు మనకి. అదంతా కూడా అంటే చాలా, చాలా న్యాచురల్‌గా, చాలా బ్యాలెన్స్‌డ్‌గా, చాలా సెటిల్డ్‌గా ఉంటదబ్బా సినిమా. నచ్చింది సినిమా అయితే మాత్రం. సో, నాకెక్కడా గూడా అసలు అంటే ఎక్కడ బోర్ అనిపిచ్చదు. ఎక్కడా గూడా అక్కడ తగ్గిన ఫీలింగ్ ఉండదు. ఏమంటే ఇంకా క్లైమాక్స్‌లో ఏదైతే ఆ సీన్ ఉంటదో మొత్తం అంతా గూడా, అక్కడ ఇంకొంచెం స్ట్రాంగ్ ఉంటే బావుండేమో అనిపిచ్చింది నాకు. అంటే ఇప్పుడు నేనేమంటానంటే, ఇప్పుడు అవతలోడు నీ మీదకి ఇంత పెద్ద కంకర రాయి ఇసిరాడు. నువ్వు ఆడి మీదకి ఐదర్ అదే లెవెల్ కంకర రాయి ఇసరాలి. లేదా ఫస్ట్ వాడు ఇసిరాడు కాబట్టి నువ్వు అంతకంటే పెద్ద కంకర రాయి ఇసరాలి. ఎందుకు గులక రాయి ఇసిరావు నువ్వు. ఇది ఎందుకో జస్టిఫైడ్ అనిపించదు కదా! కొంచెం ఎక్కడో తగ్గిన ఫీలింగ్ ఉంటది. అది కూడా కన్నం పెడతది. చిన్నది, తక్కువ. పెద్ద కంకర రాయి కంటే గులక రాయి డ్యామేజ్ తక్కువే. సో, నాకది అట్లా అనిపించిందనమాట. ఎక్కడో ఆ ఒక్క దగ్గర ఇంకొంచెం హార్ష్‌గా కొంచెం అన్నట్టుంటే బాగున్నేమో అనిపించింది అంతే. సో, ఇదంతా కూడా నేను ఏది కూడా మీకు అర్థం కాకుండా ఉండడానికి ఇలా చెప్తున్నాను నేను. సో, మీకు మూవీ చూస్తే అర్థమవుతది నేను ఎందుకు ఇట్లా చెప్తున్నా, ఏంటి ఇదంతా కూడా అని. చాలా బాగుంది మూవీ అయితే మాత్రం. సో, దట్ ఈస్ ఫర్ ష్యూర్. ఒకవేళ వైజాగ్ వాళ్ళు ఎవరైనా వెళ్ళాలనుకుంటే ఐనాక్స్ చిత్రాలయ మాల్‌కి వెళ్ళిపోండి. లేదంటే జగదాంబ మెలోడీకి వెళ్ళిపోండి. ఎందుకంటే చిత్రాలయ మాల్ సెకండ్ ఫ్లోర్‌లో మనది దర్ఫీ కేఫ్ ఉంది. సో, సినిమా చూడడానికి ముందు గాని, లేదంటే సినిమా చూసిన తర్వాత గాని మంచిగా కాఫీ అండ్ స్నాక్స్ అన్నీ ఎంజాయ్ చేయొచ్చు. సో, ఎళ్ళండి అక్కడికి అందరూ కూడా. నా ప్రమోషన్ నాది మధ్యలో. సరే అది ఓకే. అండ్ ఇంకా మూవీ అయితే మాత్రం ఓవరాల్‌గా టూ గుడ్. సో, అది పాయింట్. అండ్ ఇంకా యాక్టర్స్ పర్ఫార్మెన్స్ విషయానికి వచ్చినట్టయితే ఎవ్రీబడీ డిడ్ దేర్ బెస్ట్ అసలు. అంటే చాలా సెటిల్డ్ పర్ఫార్మెన్సెస్ ఉంటాయి. ఆ సెకండ్ హీరోయిన్ ఉంది. ఆవిడ పేరు మర్చిపోయాను. రిచా గంగోపాధ్యాయ్. ఆవిడేనా? ఆవిడ కాకపోతే తిడతారేమో నన్ను. ఏమో సారీ ఐ మీన్ చాన్నాళ్ళు అయిపోయింది ఆవిడ చూసి. సో, ఎక్కడో ఏదో మిస్ అయింది. రిచా గంగోపాధ్యాయ్ అనుకుంటున్నాను నేను. ఇఫ్ ఐ యామ్ రాంగ్ సారీ. సో, ఆవిడ క్యారెక్టర్ గాని, రష్మిక గారి క్యారెక్టర్ గాని, ఆ విక్కీ క్యారెక్టర్ గాని, రావు రమేష్ గారి క్యారెక్టర్ గాని, అంటే ప్రతిదానికి ఒక స్పార్క్ ఉంది. ఆయన రాహుల్ గారు గూడా ఆయన గూడా చాలా అంటే చాలా చేశారు. తీశారు అన్నీనింకా. ఆయన గూడా చేశారు మూవీలో. సో, ఆయన క్యారెక్టర్ కూడా చాలా బావుంటది. అంటే ఆయన మాటలు చాలా తక్కువుంటాయి. లిమిటెడ్ డైలాగ్స్ ఉంటాయి కానీ, మంచి ఇంపాక్ట్‌ఫుల్ డైలాగ్స్ ఉంటాయి. మంచి మీనింగ్‌ఫుల్ డైలాగ్స్ ఉంటాయి. ఆ కథకి బాగా సూటబుల్ డైలాగ్స్ ఉంటాయి. అనిపిస్తది ఆ క్యారెక్టర్. 'బేబీ' సినిమాలో నాగబాబు గారి క్యారెక్టర్ అబ్బా! నాగబాబు గారి క్యారెక్టర్ కూడా అంతే కదా! కొన్ని డైలాగులుంటాయి. చాలా పర్ఫెక్ట్ ఉంటాయి. నాకు ఇది కూడా అట్లే అనిపిస్తుంది నాకు. ఈయన క్యారెక్టర్ కూడా. సినిమా స్టార్టింగ్‌లో నాకు 'హాయ్ నాన్న' రిలేటెడ్‌గా చాలా రిఫరెన్స్‌లుంటాయి. నాకు ఇనీషియల్‌గా ఒక మాట అంటారు 'హాయ్ నాన్న' అంటే హీరో క్యారెక్టర్ ఏదైతే ఉంటదో, ఆ క్యారెక్టర్ 'హాయ్ నాన్న' సినిమా గురించి ఒక మాట చెప్తది. నాకు అది అర్థం కాలే ఇనీషియల్‌గా. అంటే నేనేమనుకున్నానంటే ఈళ్ళకి ఇండస్ట్రీలో ఈళ్ళకున్న గ్రడ్జుల వల్లో లేదంటే ఆ సినిమా అంత సక్సెస్ అయిపోయిందనే పర్సనల్ ఏమంటారు డిస్సాటిస్ఫాక్షన్‌తోనో అట్లాంటి డైలాగ్ పెట్టారేమో అనుకున్నా. కట్ చేస్తే బేసిక్‌గా నేను ఒక రౌండ్ బేస్‌బాల్ దగ్గర ఆ క్యారెక్టర్‌కి ఒక క్లారిటీ ఇప్పిచ్చారన్నాను కదా! అంటే ఒక ఫ్రెండ్ క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ అలాంటిది అక్కడే క్లారిటీ ఇచ్చారన్నాను కదా! దానికి ఫస్ట్ క్లారిటీ అక్కడే వచ్చింది యాక్చువల్‌గా. ఫస్ట్ స్టార్టింగ్ యాక్చువల్‌గా. కాకపోతే అది అప్పట్లో అంత హైలైట్ కాదు. అది అక్కడ ఎలా హైలైట్ అవుద్దంటే తర్వాత ఇంకొక అంటే హీరో, హీరోయిన్ మధ్య హాయ్ నాన్న రిలేటెడ్‌గా ఒక సిట్యుయేషన్ ఉంటది. అక్కడ ఓకే. సో, దిస్ ఈస్ వాట్ డైరెక్టర్ వాంట్స్ టు సే. అంటే ఆహ్, వీడిదొక మైండ్ సెట్. ఈ పిల్లదొక మైండ్ సెట్. అది హాయ్ నాన్నతో చెప్పారు. వాళ్ళ మైండ్ సెట్‌లు ఎలాంటివి అనేది ఆ హాయ్ నాన్నతో చూపిచ్చారు. అది అనిపించింది నాకు. ఆ హాయ్ నాన్న సినిమాని వాడొకలా అర్థం చేసుకుంటాడు. ఈ పిల్ల ఒకలా అర్థం చేసుకుంటది. వాడొకలా రియాక్ట్ అవుతాడు. ఈ పిల్ల ఒకలా రియాక్ట్ అవుతది. ఐ మీన్ రష్మిక గారు ఒకలా రియాక్ట్ అవుతారు. దీక్షిత్ ఒకలా రియాక్ట్ అవుతాడు. అట్లా అనమాట. ఈ ఇద్దరు కాకుండా ఫ్రెండ్ గాడు ఫస్ట్‌లోనే వాడి రియాక్షన్ వేరే ఉంటది. అట్లా అనమాట. సో, దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఆర్ వెరీ, వెరీ ఫెంటాస్టిక్. అంటే చిన్న, చిన్న మైన్యూట్ డీటెయిల్స్‌ని కూడా చాలా పర్ఫెక్ట్‌గా ఇచ్చిన ఫీలింగ్ వచ్చింది నాకైతే మాత్రం సినిమాలో. అంటే ఆ క్యారెక్టర్స్ ఏంటి? వాటి ఆలోచన విధానాలేంటి? అట్లా అనమాట. చాలా, చాలా అనిపించింది అదంతా కూడా. అంటే అబ్జర్వ్ చేసినప్పుడు అలా అనిపించింది. నైస్. సో గుడ్. సో, అది గైస్ మొత్తం అంతా టూ గుడ్ అండ్ డైరెక్షన్ పరంగా కూడా వెరీ, వెరీ గుడ్. బేసిక్‌గా సాంగ్స్ అండ్ బీజీఎమ్స్ కూడా చాలా బాగున్నాయి. యాక్చువల్‌గా ఆ బీజీఎం ఏదైతే ఉందో నా ఫోన్ అక్కడ ఉంది యాక్చువల్‌గా. అక్కడ పెట్టేసాను. లేదంటే ఇప్పుడు నాకు ఇంకో ఫోన్ నుంచి నేను ఫోన్ చేసి మీకు వినిపిద్దును కూడా. నా రింగ్ టోన్ యాక్చువల్‌గా ఇప్పుడు అదే 'గర్ల్ ఫ్రెండ్' సినిమాలోదే. అంటే నేను ఒకసారి మొన్న నేను బేసిక్‌గా గ్లిమ్స్‌లోదో ఎప్పుడో చూసాను నేను యాక్చువల్‌గా రిలీజ్ డేట్ ప్రోమోలోను.
అది చూసి ఇంకా ఆ బీజిఎం ఆ వీడియో డౌన్లోడ్ చేసుకొని, ఆడియో తీసుకొని, ఆ పర్టికులర్ బిట్ ట్రిమ్ చేసుకొని, దాన్ని మళ్ళీ ఒక 10, 15 సార్లు పక్క పక్కన యాడ్ చేసుకొని, ఒక ఆడియో క్లిప్‌లా చేసుకొని, దాన్ని రింగ్ టోన్ కింద పెట్టుకున్నా. అది వస్తుంటది కదా! అది ఇప్పుడు నా రింగ్ టోన్ అది యాక్చువల్లీ. నాకు అంత బాగా నచ్చింది అది. అంటే నేను చాలా రేర్‌గా నేను ఏదైనా ఒక సినిమా రింగ్ టోన్ ఏదైనా నచ్చితే ఇమ్మీడియేట్‌గా దాన్ని పెట్టుకోవడం చాలా అరుదుగా జరుగుతుంటది నాకు. అది రీసెంట్ టైమ్స్‌లో అసలు చాలా రేర్ నాకసలు ఏది అలా అనిపించలే. బట్ ఇది చాలా బాగా అనిపించింది. అదే రింగ్ టోన్ కింద పెట్టుకున్నా. సో, అంటే ఆ బీజీఎమ్స్ అవి కూడా అంత బాగున్నాయి యాక్చువల్లీ. సో, నాకది బీజీఎం వస్తున్నప్పుడల్లా కూడా మంచి హై ఉంటదక్కడ అందుకే కూడా. సో, 2 కూడా ఓవరాల్‌గా ఎవ్రీ సెగ్మెంట్‌లో కూడా చాలా బా అనిపిస్తది. ఒక్క క్లైమాక్స్‌లోనే చెప్తున్నాడు గదా! అవతలోడు కంకర రాయి ఇసిరినప్పుడు మనం గులక రాయి ఇసురుతామంటే కాదు. వాడు కంకర రాయి ఫస్ట్ ఇసిరాడు మన మీదకి గాబట్టి, ఐదర్ మనం అంతే కంకర రాయి ఇసరాలి, లేదంటే ఇంకా పెద్ద రాయి బండరాయి అయినా ఇసరాలి ఆడి మీదకి. అట్లా కాకుండా గులక రాయి ఇసిరితే కరెక్ట్ కాదేమో గదా అనిపిచ్చింది. దట్ ఈస్ వాట్ ఐ ఫెల్ట్ అంతే. సో, అదొక్కటి చిన్నదేదో డిస్సాటిస్ఫాక్షన్ ఉంది నాకైతే. అది తప్ప ఇంకేం లేదు. ఓకే. సో, ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. సో, సోది లేకుండా ఒక్క ముక్కలో ఈ 'గర్ల్ ఫ్రెండ్' సినిమా గురించి చెప్పాలంటే, గర్ల్ ఫ్రెండ్, బాయ్ ఫ్రెండ్, పర్స్యూనెస్ ఈ 3 కలిసున్న జంటలు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా చూడాల్సిన సినిమా. అండ్ సోది లేకుండా ఒక ముక్కలో ఆల్రెడీ అయిపోయింది కాబట్టి రేటింగ్ గురించి మాట్లాడుకుంటే, ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ అయితే జనరల్ మూవీ రేటింగ్స్ ప్రకారంగా ఐ విల్ గివ్ 4.6 ఔట్ ఆఫ్ 5. సో దాట్స్ ఇట్ గైస్. దిస్ ఇస్ ద వీడియో. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి వీడియోని షేర్ చేయనప్పుడు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్‌లో పెట్టుకోండి. నా ఫర్దర్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీ ఎవరు స్మైతరం అక్కడ వచ్చి ఫాలో అవ్వచ్చు. థాంక్ యూ సో మచ్ గైస్. బై. నెక్స్ట్ వీడియో. బై.